హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ వెజెస్ బై సునీత. మీ ముందుకి ఇవాళ స్పెషల్ పాస్తా చేస్తా, అది పంప్కిన్ పాస్తా. పాస్తా ప్రిపరేషన్ చేసి చూపిస్తున్నాను మీకు. ముందుగా పాన్ పెట్టుకొని బటర్ వేయాలి. బటర్ కరిగిన తర్వాత గార్లిక్, గార్లిక్ కొంచెం వేగితే చాలు. ఇది వేగిన తర్వాత 1 by 1 ఆనియన్ ఒక్కటే తీసుకున్నా, ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, హాఫ్ రెడ్ క్యాప్సికమ్, అలాగే హాఫ్ ఎల్లో క్యాప్సికమ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. వీటిని ఒక 5 to 10 minutes ఫ్రై చేయండి అంతే. 5 to 10 minutes అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న పంప్కిన్ పీసెస్ ఒక 10 to 15 జీడిపప్పులు వేసి ఒక్కసారి కలిపేసి ఒక 10 to 15 వరకు 20 minutes కూడా పర్లేదు, మూత పెట్టి క్లోజ్ చేసి మగ్గిచ్చేసేయండి. 20 minutes తర్వాత మూత తీసి చూడండి, మెత్తగా అయిపోతాయి ముక్కలు. మెత్తగా అయిన తర్వాత వీటిని చల్లారించి మిక్సీ ఆడుకోవాలి. చాలా మెత్తగా ఉండాలి పేస్ట్, అస్సలు ముక్కలు అనేవి తగలకూడదు. మనం మిక్సీ ఆడేప్పుడు 1.5 glass పాలు తీసుకుని, చల్లటి పాలు తీసుకుని మిక్సీ ఆడుకోండి. ఇప్పుడు స్టవ్ పెట్టుకుని మళ్ళీ కొంచెం బటర్ వేసుకోండి. ముందుగా మనం మిక్సీ ఆడుకున్న పేస్ట్ ఉంది కదా, ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న పేస్ట్ని కాసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు ఉడికిందేమో చూద్దాం. మీకు కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు ఇందులో చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, ఆర్గామి వేసి ఒకసారి కలిపేసాను. అలాగే సరిపడా సాల్ట్. ఇప్పుడు ముందుగా నేను పాస్తాని పేనీని ఉడకపెట్టుకున్నాను. కొంచెం హాట్ వాటర్లో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి బాగా మెత్తగా ఉడకపెట్టుకున్నాను. ఆ ఉడకపెట్టే పాస్తాని ఇప్పుడు ఇందులో కలుపుతున్నాను. మీకు చేసేప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది, దగ్గరికి అయిపోతుంది అంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు మీరు. దీన్ని మిల్క్ కాగపెట్టిన పాలు పోయకూడదు. ఇప్పుడు నేను కొంచెం చీజ్ యాడ్ చేసిన, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. టేస్టీ టేస్టీ పాస్తా రెడీ. చూసారా ఎంత క్రీమీగా ఉందో.